సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫైనల్ గైస్ మీరు అయితే తమిళ అయితే చూసారు కదా, మనకి యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ రోజు గైస్ ఈ వీడియో ఏంటంటే టోటల్గా 2 బేసిక్ థింగ్స్ మీద అయితే ఈ వీడియో అయితే ఎంజాయ్ అయిపోతున్నా. సో దాంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే పేమెంట్ ఎంత వచ్చిందని చెప్పేసి, అండ్ గైస్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ వచ్చిన పేమెంట్ని ఏం చేయబోతున్నా ఆ ఇన్ఫర్మేషన్ని క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేస్తాను గైస్, ఓకేనా. సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ నుంచి మాట్లాడుకుంటే పేమెంట్ గైస్, ఓకేనా. సో నాకు గైస్ పేమెంట్ వచ్చేసి ఏంటంటే డాలర్స్లో వచ్చేసి $102.5 అయితే రావడం అయితే జరిగింది. అంటే $102.5 గైస్, ఓకేనా. అది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే $8,400 పైనే మనకు యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ గైస్ ఇది వచ్చేసి నా ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్. ఇప్పటివరకు నేను ఎప్పుడు కూడా యూట్యూబ్ నుంచి అయితే పేమెంట్ అయితే తీసుకోలేదు. అండ్ గైస్ మెయిన్ థింగ్ ఇదే ఇంపార్టెంట్. అది వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి నాకు 1 మంత్ 2 మంత్ 3 మంత్స్ పేమెంట్ అయితే కాదు, దగ్గర 6 మంత్స్ పేమెంట్ అయితే నేను ఈరోజు $8,400 అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా ఇది వచ్చి ఒక ఛానల్ నుంచి అయితే కాదు, దగ్గర 2 ఛానల్స్ నుంచి వచ్చిన పేమెంటే ఈ $8,400. సో ఈరోజు మీరు ఏ టెక్ ఛానల్ అయితే చూస్తున్నారో ఈ వీడియో అయితే, సో ఈ ఛానల్తో పాటు నాకు ఇంకో వ్లాగింగ్ ఛానల్ ఉంది. అంటే నాకు స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే తెలుస్తూ ఉంటుంది. సో ఈ 2 ఛానల్ నుంచి వచ్చిన పేమెంటే $8,400 గైస్, ఓకేనా. ఒకవేళ ఇదంతా కూడా నాకు ఈ ఛానల్ నుంచే పేమెంట్ రావాలి అనుకుంటే ఇంకో 2 మంత్స్ వెయిట్ చేస్తే నాకు ఈ కంప్లీట్ పేమెంట్ ఏదైతే ఉందో అది ఒక్క ఛానల్ నుంచే వస్తుండే. బట్ నాకు 2 ఛానల్స్ ఉన్నాయి కాబట్టి సో దగ్గర అయినా కూడా 6 మంత్స్ టైం పట్టింది నాకు రావడానికి అయితే, ఓకేనా. అండ్ గైస్ సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చిన పేమెంట్ ఏదైతే ఉందో $8,400, దీన్ని ఏం చేయబోతున్నావు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఏంటంటే, సో చాలా మంది గైస్ యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ రాగానే వాళ్ళందరూ ఏం చేస్తారంటే లైక్ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే పూర్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేయడం కావచ్చు, లేకపోతే దేవునికి ఇవ్వడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ గైస్ ఈ 3 థింగ్స్తో నేను ఏది కూడా చేయాలని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గైస్ ఈ రోజు నాకు $8,400 రావడానికి 6 మంత్స్ టైం పట్టింది. సో సేమ్ సబ్స్క్రైబర్స్ సేమ్ వ్యూస్తోని మళ్ళీ నేను మనీ సంపాదించాలంటే ఇంకొక 5 to 6 మంత్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఈ ఏదైతే $8,400 రావడానికి రీజన్ ఏంటి అంటే నా ఛానల్లో ఉండే వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ ఈ 2 కూడా కొంచెం కరెక్ట్గా లేవు కాబట్టి నాకు ఈ తక్కువ పేమెంట్ అండ్ అంతేకాకుండా లేట్గా రావడానికి రీజన్ గైస్, ఓకేనా. సో మనం కూడా మంచి వ్యూస్ అండ్ మంచి సబ్స్క్రైబర్స్ మంచి రెవెన్యూ సంపాదించుకున్నప్పుడు చాలామందికి డొనేట్ చేయవచ్చు అండ్ దేవునికి ఇవ్వచ్చు అండ్ ట్రావెల్ వీడియోస్ చేయొచ్చు. అంతేకాకుండా మన ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ఈ $8,400 పేమెంట్ ఏదైతే ఉందో దీన్ని నా ఛానల్ కోసమే యూజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. అంటే ఈ $8,000తోని పెద్దగా ఏం చేయలేం గైస్ మన ఛానల్లో. ఎందుకంటే ఇప్పుడు కెమెరా కొనాలన్నా చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది, మంచి మొబైల్ కొనాలన్నా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఈ $8,000లోనే బడ్జెట్లో నాకు ఏది ఫిట్ అవుతుందో దాన్ని మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్కి వచ్చేసి వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి, ట్రైపాడ్ కావాలి, సో చాలా ఉంటాయి. కాబట్టి సో ఈ $8,000 బడ్జెట్లో ఏంటంటే ఒక ట్రైపాడ్ తీసుకోవాలనుకుంటున్నా. సో $1,500 అలా. అండ్ అంతేకాకుండా మిగతా అమౌంట్తోని ఒక బడ్జెట్ ఒక $5,000 to $6,000 పెట్టేసి ఒక మంచి వైర్లెస్ మైక్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే అటు వ్లాగింగ్ ఛానల్ని రన్ చేస్తా ప్లస్ ఈ టెక్ ఛానల్ రన్ చేస్తా కాబట్టి 2 కూడా మన ప్యారలల్గా మంచి వర్కౌట్ చేయాలంటే ఖచ్చితంగా మైక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సో మైక్ అయితే నేను ప్రిఫర్ చేయాలనుకుంటున్నా. సో ఆడియో అండ్ వీడియో క్వాలిటీ అన్నీ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఫ్యూచర్లో మంచి పేమెంట్ వచ్చిన తర్వాత సో ఏవైతే వేరే యూట్యూబర్స్ అందరు కూడా చేస్తారో సో దాన్ని కూడా నేను చేయాలనుకుంటున్నా గైస్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను ఫుడ్ డొనేట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనుకో గైస్. ఇప్పుడు ఒక 10 మెంబర్స్కి నేను ఫుడ్ డొనేట్ చేయగలుగుతా అని చెప్పేసి వెళ్ళి చేశాను అనుకోండి, అక్కడ ఎగ్జాక్ట్లీ 10 మెంబర్స్ వస్తారనే గ్యారంటీ లేదు. 15 రావచ్చు, 20 రావచ్చు, 25 మెంబర్స్ రావచ్చు. సో నాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒకవేళ ఫుడ్ డొనేట్ చేయాలని వెళ్ళినప్పుడు ఒక 10-15 మెంబర్స్తో పాటు ఇంక ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చిన వాళ్ళకు కూడా నేను ఫుడ్ డొనేట్ చేయగలుగుతా అనే స్టేజ్లో ఉన్నప్పుడే ఫుడ్ డొనేట్ చేస్తే బెటర్ అని చెప్పేసి నేను ఆ డెసిషన్ అయితే తీసుకున్నా. సో గైస్ నేను ఏంటంటే జెన్యున్గా చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్తున్నా. లేకపోతే సింపతి కొట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే వచ్చిన అమౌంట్ని మొత్తం ఫుడ్ డొనేట్ చేస్తా లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అయితే చెప్తుండే. బట్ కంప్లీట్గా ట్రూగా ఉండాలని చెప్పేసి నేను ఈ విధంగా ముందుకైతే తీసుకొచ్చిన. అండ్ ఫ్యూచర్లో కనుక నేను ఫుడ్ డొనేట్ చేస్తే ప్రతిదీ కూడా వీడియో చేసి వ్లాగింగ్ ఛానల్లో పెడతాను గైస్. ఎందుకంటే నేను ఫుడ్ డొనేట్ చేస్తాను మీకు తెలియాలి అండ్ ఆ వీడియోస్ కూడా మీరు చూడాలి. ఆ చూసిన దానికి మళ్ళీ రెవెన్యూ రావాలి, ఆ రెవెన్యూతోని మళ్ళీ ఇంకా కొంతమందికి ఫుడ్ డొనేట్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ వీళ్ళతో పాటు ఇప్పుడు నాకు సపోర్ట్ చేసిన మీకు కూడా నేను డెఫినెట్గా హెల్ప్ చేయాలి. కాబట్టి సో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే మీకు కూడా హెల్ప్ చేస్తాను. సో దానికోసం గైస్ డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అయిపోండి. అంటే వీడియో చూడాలని ఇంట్రెస్ట్ కాకపోయినా రేపు ఫ్యూచర్లో ఎప్పుడో ఒక రోజు
నా నుంచి మీరు సపోర్ట్ తీసుకోవడానికి కోసమైనా సరే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా.